హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు మా పాపకి బాగా జలుబు అయింది, అందుకే చాలా ఏడుస్తుంది. ఆమెకు ముసెళ్ళక అసలు ఎక్కడ పనులు అక్కడ వదిలిపెట్టి ఆమెను ఎత్తుకునుడు అవుతుంది. సమయానికి పవర్ లేదు. ఇక ఆమెకు సిరప్ పోతేనేమో తాగుతలేదు. ఇక చూడు పాపం ఏడ్చి ఏడ్చి ఆడుకుంటుంది. అగో అక్కడ ఆడుకుంటుంది. ఏం చేసుడు, ఊకే ఏడుస్తుంది. ఎత్తుకోమ్మని మమ్మ మమ్మ అని పిలుస్తుంది. ఏం చేసుడు, ఆగ చూసిరా మమ్మ అని ఎట్లా పిలుతుందో. పాపం మొసలు వెళ్తలేదు బిడ్డకి, బాగా జలుబు అయింది. అవి ఇప్పుడు ఆడుకుంటుంది, అప్పుడు పొద్దంతా ఏడ్చింది. అగో పాపం. మందులు తాగుతావా మమ్మ, మందులు తాగుతావా? అవో తాగదట. చూసిరా, మందులు పోతే అసలు ఉంచుతుంది, మనమే తాగం. ఆమె తాగుతలేదు అస్సలే పాపం. ఎట్లా తాగుతావా? పోయన్నా మందు పోయన్నా. అబ్బో ఇప్పుడు అట్లా తాగుతావు, తర్వాత తాగది. పోతుందా మందులు? పోతుందా? అబ్బద్దా దా పోతుందా? ఇక పన్నాక కొంచెం నెప్లైజర్ అన్న పెట్టాలి. బాగా ముసలితలు అస్సలు పాపకు అస్సలు పోయాలి. పోయన్నమ్మా మీ మందు పోతుందా? దా మందు పోతుందా? పాపం పొద్దంతా నైట్ అంతా అసలు నిద్ర పోలేదు ఆమె. ముసెళ్ళక ముక్కులకెళ్ళి అసలు శ్వాస తిత్తలేదు. పవర్ పోయిన వల్లే మేము కుక్కర్లో పెట్టేది అన్నాన్ని ఇక గ్యాస్ పొయ్యి మీద మళ్ళా పెట్టి గ్యాస్ పొయ్యి మీద పెట్టిన. ఇక అయింది, ఇక బంద్ చేస్తే అయిపోతుంది. ఎప్పుడైనా కుక్కర్లో పెట్టుకుంటాం పవర్ ఉన్నప్పుడు. ఇక కరెంట్ పోయిన వల్లే ఇక ఇబ్బంది పడి దీని మీద పెట్టుడు అవుతుంది. ఇప్పుడైతే మా పాపకు సిరప్స్ పోతా. ఇక వాటర్ పట్టుకపోయి ఇక పోయాలి. తాగుతుందో తాగదో అసలు. దమ్మమ్మకైతే తీసుకొని వస్తానా. జాక్కుంటుంది, ఎక్కడ పడతా అన్నే జాక్కుంటుంది అద్దా అని. ఉరుకుతుంది. ఇక ఉరుకుడు చూడుర్రు ఇక. అద్దా ఎటు అమ్ము సిరప్స్ తాగాలి కదా. దా అబ్బా ప్లీజ్ ప్లీజ్ దావాలి దా. అద్దా ఏం కాదు అగో అబ్బో ఏడవద్దు అగో ఏడుతుంది కదా, తాగదట. అగో ఇగో ఏడవద్దు ఇగో తాగదట, ఏడుతుంది. ఇక గుంజుకత్త ఏడుతుంది. ఇక ముక్కు నిండా సీమిడే. అమ్మో ఏడవద్దు. అగో ఇక నువ్వు మూతది ఇక అక్కనా. అమ్మో మూతది ఎనిత్తలేదు, ఏంది ఎనిత్తలేదు. ఏడుతుంది. మనమే తాగమాయ అంత మందులు మింగమా, ఏమి మింగుతుందా పాపం. ఇంకా కొంచెమే ఇక పోతా అంటే ఏడుతుంది. ఇక అద్దు పోవద్దు ఇట్లా. అయ్యో పోతుంది ఇక చూడుర్రి అద్దాట. అవి తప్పించుకొని నవ్వుకుంటా పోతుంది. ఇక తప్పించుకున్నది. ఇక నవ్వుడు చూడు, ఇంకా తప్పించుకొని. అయ్యో బలం లేదు, అస్సలే బలం లేదు. అబ్బో ఏడుతాను వదా. కొడదాం కింద పడ్డా వదా. ఏడవద్దు. ఇక ఏడుతుంది. ఇక ఇప్పుడు ఇంకా బాగా చేదు ఉన్నాయి కాబట్టి తాగత్తలేదు. తీయ ఉంటే మా తాగుతుంది కొంచెం. అగ్గు అవి ఏడు చూడది. తాగదు అస్సలే. అయ్యో పోతా. మొత్తం ఉంచింది ఇంత. ఇక మొత్తం ఉంచింది, మళ్ళా పోయాలి ఇంత అంతా. ముసెళ్తలే, మింగత్తలేదు అస్సలు. ఇగో లాల కొత్త పట్టు. ఇగో లాల పట్టు. ఇప్పుడు కొంచెం మింగింది, లాల అన్న వల్ల మింగింది. లాల తాగు. బాగా జలుబైంది అసలు, ముసెళ్తలే. కొంచెం పెయ్యి కూడా కాలుతుంది. అయిపోయింది. జలుబు మందు పోసిన, ఇప్పుడు జలుబు సిరప్ పోసిన. అగో అయిపోయింది. ఇక మళ్ళీ 5 minutes తర్వాత కొంచెం ఒళ్ళు వేడుంది కాబట్టి జ్వరం మందు కొత్త తర్వాత ఇక ఆడుకోపో. ఇగో జలుబు బాగా అయింది. పో ఆడుకోపో. పన్నాక కొంచెం నెప్లైజర్ పెడితే కొంచెం ఫ్రీ అన్న అవుతుంది. ఏడకు అవు. ఇక ఇప్పుడు ఏడుతాను, కొంచెం బయటకు పోయి ఆడిపిస్తా. అంత వర్షాకాలం అయ్యే బయటకు వెళ్ళుడైతే లేదు. ఇక ఇయ్యాలనే కొంచెం గెరువైంది. బట్టలు ఆరక ఇయ్యాలనే మొత్తం ఆరబెట్టిన. పిండి 2 రోజుల బట్టలు మొత్తం పిండిని వేయాల.
ఏడుతుంది ఊకే ఏడుతుందన్న బయటకు వచ్చుడైంది. ఎవరు బయటకు వెళ్ళలే ఇన్ని రోజులు. అన్నీ వెళ్ళేమింటి నా బట్టలు, వర్షాకాలమే అసలు బయటకు వెళ్ళలే. ఏడు వద్దు అవో పిట్టేది మమ్మీ, పిట్టేటివేంది చూడు. ఇట్లా బయటకు తీసుకొచ్చి ఊక ఆడిపిచ్చుడే. జలుబు అయితే గింతే, ఏం లేకపోతే మంచిగా ఆడుకుంటది పాప. ఏంటిదిరా, ఏంటిది ఏంటిది అది, ఇది తీసుకుంటావా, తీసుకో. ఈమెకి అన్ని కావాలి, అన్ని పడేసుడు కావాలి. తీసుకో తీసుకో తీసుకో. ఆడుకుంటుంది కానీ మంచిగా ఆడుకుంటుంది. జలుబు అయినా కొంచెం ఆడుకుంటుంది కానీ ఇక పనులు చేసుకుంటా అంటేనే ఏడుతుంది బాగా. పడుతావు పడుతావు పడుతావు, దా వద్దుదా. అయ్యో జారుతుందని చెప్పిన్నా. గిటుండు, గేట్ వేద్దాం. ఏమో కొత్తగా గేట్ పెట్టుకున్నాం, అంత పందులన్నీ ఇంట్లోకి వస్తున్నాయి, ఇక చెట్లన్నీ కొరుకుతున్నాయి. ఇక దా అక్కడ ఆడుకుంటుంది. అవన్నీ గెలుకుడే, అన్నీ తీస్తుంది, అన్నీ చేస్తుంది. ఎల్లేమున్నదని చూడది. ఏమన్నా ఉన్నాయో గంత పెద్ద పెద్ద ఎలే పడుతుంది బలం లేకుండా. ఏంటిది అది, ఏంటిది ఏంటిది అది, ఏంటిది అది, బండలా. ఇక ఏమో ఏమో అంటది, నాకు అర్థం కాదు. అన్ని ఆడుకుంటది. ఆ భాష ఏంటిదో మీకే అర్థం కావాలి ఇక చూసిన వాళ్ళకు. నాకైతే అర్థం కాదు. గసంటి అదేంటిది, గిదేంటిది, ఇదేంటిది బామ్లా, గిదేంటిది, గిదేంటిది అదేంటిది. అమ్మో కుడతాయి కుడతాయి కుడతాయి, అటు ఉరికొస్తుంది. ఇక పోతాను అమ్మో. ఇట్లా దులిపినావా పోయినాయా. ఎంత జలుబైనా కానీ కొంచెం యాక్టివ్గానే ఉంటుంది కానీ వీక్నే, బలం లేదు, కింద పడుతుంది ఊకే. ఏంటిది కుడతానయా, కుడతానే అవి, కుట్టాయి కుట్టాయి. ఇదా కొడదాందా, కొడదాందా, దా కొట్టు కొట్టు, అచ్చి కొట్టు, దా దా, దీన్ని బట్టి కొట్టేవుదా, దీన్ని బట్టి కొట్టేవుదా, దా దా దా. అద్దా, ఇక అద్దా అట. ఇక ఇంట్లో పోయి కొంచెం పవర్ వచ్చినాక నెబిలైజర్ పెడితే, పన్నాక నెబిలైజర్ పెడితే కొంచెం ఫ్రీ అన్న అవుతుంది. మొత్తం ఇక ముక్కులు మొస వెళ్తలేదు ఆమెకి. బాగా చెప్పు వాళ్ళకు, బాయ్ అను. ఇయ్యదట, ఇయ్యదు. ఫోన్ అది, ఫోన్ అను. ఫోనా, ఇక లోపలికి పోదాం. బాగా చెప్పు, బాగా చెప్పు. బాగా చెప్పదట ఆమె. మంచి మూడు ఉంటే అన్ని చెప్తుంది. ఏమైంది చెవులకు, ఏమైంది, నొత్తందా, చెవు నొత్తందా. ఫోను నీకు ఇలా ఏమైంది, ఇక్కడ ఏమైంది నీ. సరే, బాగా రోజులు అవుతుంది అసలు వీడియోస్ పెట్టక. మంచి మంచి వీడియోస్ తోటి అయితే మేము ముందుకు వస్తాం. ఇప్పుడైతే జ్వరం సిరప్ పోతాన్నా, 2.5 ml. పాప చిన్నది కాబట్టి పోతాన్నా. 5 minutes అయింది కాబట్టి సిరప్ గ్యాప్ ఉండాలి. అన్ని సిరప్స్ ఒకసారి పోతే కక్కుకుంటారు పిల్లలందరూ. ఈమెకు మందులు అంటేనే తాగది, ఉరుకుతుంది ఆడికి. ఆడుకోమంటే మంచిగా ఆడుకుంటుంది కానీ ఆగో ఆగో మంచిగా. అరే ఇక గిదే గోస ఏమవుతుంది. తాగు, ఉంచుడు, గిదే ఉంచుడు. ముక్కలు కలిసి వెళ్తాను మందు పోతే. ఏడోక్ ఏడోక్, ఇలా ముఖం అంతా పక్కకు నీళ్ళు ఉంచుకోవాలి, వేరే నీళ్ళు ఉంచుకొని ముఖం అంతా తుడవాలి మాకు. ఇక లాలదాగు, మందులు కూడా తాగరాదు. ఏడోక్ ఏడోక్, అయిపోయింది అయిపోయింది. లే లే పో. మందులు పోయంగా ఇదే గోస, ఎప్పటి గోసే, ఏడ్చుడే, ఎప్పుడు ఏడ్చుడే. ఇక దూరం ఉరికింది, అటు దూరం ఉరికి ఎడుతుంది. ఏడోకి ఏడోకి, లే లే లే, అయిపోయిందిరా, అయిపోయిందిలే, ఏడవకు. ఇకదా ఇకదా ఇకదా, ఏడోకదా. ఇక అక్కలు వచ్చిర్రు, అక్కలతో ఆడుకుంటుంది. ఇక వాళ్ళు ఎత్తుకుంటే కొంచెం సైలెంట్ ఉంటుంది. ఇక
పాపం పాపలు ఇక్కడ వచ్చి గల్లికి ఉంటారు పిల్లలు బాగా మంది, మా ఎత్తుకుంటారు అప్పుడప్పుడు వచ్చి అందరు. స్కూల్ టైం కాబట్టి అత్తలేరు, సెలవులలో మార్చి ఎత్తుకున్నారు. ఇక సార్లు అనేది హోంవర్క్ బాగా ఇస్తారు. అవి ఏడవద్దు ఇక, ఎత్తుకున్నది కదా అక్క, అదేంటిదట బొమ్మనా, బొమ్మనట చూపెట్టు ఇయాటి. ఇక పవర్ కోసమే వెయిట్ చేస్తాను. ఇక పవర్ వచ్చినాకైతే ఇక పండ పెట్టి నెప్లైజర్ పెడితే కొంచెం ఇక ఫ్రీ అయిపోతుంది. అగో సీదాబో ఇగో ఇల్లు ఇగో గీసిన టైంలో చీదమంటే చీదది మంచిగా ఏడవమంటే గట్టిగా ఎడుతుంది. చీదు చీదు పోదాం, చీదు చీదు పోదాం, చీదు చీదు. అగో చూసిరా, అన్నీ అన్నీ చేస్తుంది పనులు, చేయమంటే చేస్తుంది కానీ ఇక ఏడవమంటే గట్టిగా. ఇప్పుడైతే పవర్ వచ్చింది, ఇక నెప్లైజర్ పెడదాం. పనులను తీర్చుకున్నాయి అనవాడు. ఇప్పుడైతే పవర్ వచ్చినాక తీసుకుపోతానా. ఇక అన్ని రెడీ చేసుకున్నా, ఇక ఇప్పుడే పెట్టుకున్నా. మళ్ళా అన్ని బెడ్ మీద పెట్టుకొని ఇక కొంచెం ఇక నెప్లైజర్ పెట్టాలి. సో ఇప్పుడైతే ఇది లిక్విడ్ అనేది ఇందులో పోతున్నా, పోసి పెడదామని. 4 ml సిప్లా ఇందులో ఇది వేసి పెట్టి ఇప్పుడైతే పెడతాను. అట్లా 3 నిమిషాలు పెడితే సరిపోతుంది, అట్లా బాగా పెట్టద్దు. బాగా జలుబు ఉంది కాబట్టి అసలు పెడతాను, కానీ లేకపోతే ఆమె మొస వెళ్తలేదు. ఇక మెసులుడే, ఇది పెడతా అంటే మెసులుతుంది ఆమెకు. ఇటువంటి ఏది పెట్టుకోదు, జలుబు పెట్టుకొని ఏడ్చుకుంటూ తిరుగుతుంది. కానీ ఇవి పెడితే మరి తగ్గుతుంది, మంచి మందులు తాగుదాం అనేది అయితే లేదు. పండ పెట్టడానికి గంట కావాలి, ఏదైనా మందులు వేయాలన్నా కూడా లేటే. ఇట్లా 3 నిమిషాలు పెట్టి తీస్తా. ఈ వీడియోలో ఇంతేనండి. ఈ వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్.